హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ దూకుడు పెంచిందా? ప్రస్తుతం తెలంగాణలోని హై వోల్టేజ్ రాజకీయ పరిస్థితులు చూస్తే అట్లానే అనిపిస్తుంది. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణలతో హడావిడి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత కాస్త స్లో మోషన్లో పడిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ మెల్లిమెల్లిగా ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీ వ్యూహంతోనే ముందుకు సాగారని ఇప్పుడు అర్థమవుతోంది. ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వంతో పాటు పార్టీ కేడర్ కూడా ఉక్కిరి బిక్కిరవుతోంది. ఏం చేస్తారో చేసుకోండి, భయపడేది లేదంటూ ప్రభుత్వ ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొట్టిపారేస్తున్నప్పటికీ బీఆర్ఎస్ నేతల్లో మాత్రం తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాల లెక్కతేల్చే పనిలో పడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య స్కామ్లు, కేసులు అంటూ ఎత్తుకు పై ఎత్తు రాజకీయాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ ను కార్నర్ చేసేందుకు ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు గులాబీ పార్టీ మీరు తప్పులు చేశారంటే మీరు స్కామ్లు చేస్తున్నారంటూ ఒక్కరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ చలికాలంలో హీట్ పెంచుతున్నాయి. బీఆర్ఎస్ సర్కార్ హయాంలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి విచారణతో పాటు ధరణి పోర్టల్, విద్యుత్ కొనుగోలులో గోల్మాల్ వ్యవహారాలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, మరోవైపు హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఫార్ములా కారు రేసులోనూ భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని విమర్శలు వచ్చాయి. ఈ కేసులో విచారణ ఫైనల్ స్టేజికి వచ్చింది. ఈ అవినీతి కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో పాటు మరికొందరి అధికారుల ప్రమేయం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో వారిపై క్రిమినల్ కేసులు పక్కాగా నమోదయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే గత ప్రభుత్వ పెద్దల అరెస్టులు, కాంట్రాక్టు సంస్థలకు చిక్కులు తప్పేలా లేవు. ఈ కేసులో కేసీఆర్, కేటీఆర్లలో ఎవరో ఒకరు ముందుగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్ పై చర్యలు తీసుకుంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అన్న మాటలు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్లో తొలిసారిగా ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించారు. అయితే ప్రమోటర్గా బాధ్యత తీసుకున్న ఒక కంపెనీ డబ్బులు చెల్లించడానికి వెనుకాడటంతో హెచ్ఎండిఏ తన ఖజానా నుంచి 55 కోట్లను ఎలాంటి అనుమతులు లేకుండానే చట్టవిరుద్ధంగా చెల్లించారని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తున్నది. అయితే ఈ రేసింగ్ నిర్వహించే వేదికల జాబితాలో హైదరాబాద్ పేరు లేకపోతే దాని గురించి ప్రాసెస్ చేయమని అధికారి అరవింద్ కుమార్కు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చానని, ఆయనే ఫైల్ పంపితే నేను సంతకం పెట్టానని, ఇందులో తన తప్పేమీ లేదు, మంత్రిగా అది నా బాధ్యత, హెచ్ఎండిఏ స్వతంత్ర ప్రతిపత్తి గల బోర్డు, హెచ్ఎండిఏ నిధుల వినియోగానికి కేబినెట్, ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేదంటూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తూ ఉండటంతో తన అరెస్ట్ ఖాయమనే ఆలోచనలో కేటీఆర్ ఉన్నట్లు అతను చేస్తున్న హడావిడి తెలియజేస్తోంది. అయితే ఇప్పటి వరకు కేటీఆర్ అరెస్ట్ అనుమతి కోసం మాత్రమే గవర్నర్ దగ్గర ఫైల్ పెండింగ్లో ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించి తన భావమరిది సృజన్ రెడ్డికి చెందిన శోధా కంపెనీకి 1137 కోట్ల విలువైన అమృత్ స్కీమ్ టెండర్లను కట్టబెట్టారని, వాటి ద్వారా పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఈ రేసింగ్లో అవకతవకలు జరిగాయని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెబుతున్నప్పుడు విచారణ కోసం గవర్నర్ అనుమతి ఎందుకంటే, అవినీతి నిరోధక శాఖ చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ తన విధి నిర్వహణలో భాగంగా అవినీతికి పాల్పడినట్లుగా, అధికారం దుర్వినియోగం చేసినట్లుగా ఆరోపణలు వచ్చినా ఏ పోలీస్ అధికారి కూడా అధీకృత వ్యక్తుల లేదా వ్యవస్థల అనుమతి లేకుండా విచారించడానికి వీల్లేదు. ఆ నిబంధనల ప్రకారం చూస్తే ప్రస్తుత లేదా మాజీ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలపై విచారణ చేపట్టాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలని చట్టం చెబుతోంది. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా అంటే పబ్లిక్ సర్వెంట్గా ఉన్నప్పుడు విధి నిర్వహణలో అవకతవకలకు పాల్పడినట్లు పబ్లిక్ సర్వెంట్ అనే ప్రాతిపదికన తెలంగాణ సర్కార్ గవర్నర్ అనుమతిని కోరుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఐపీసీ సెక్షన్ 21 వర్తించదు.
ముఖ్యంగా విధి నిర్వహణలో భాగంగా లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన లేదా లంచం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలోనూ పోలీసులు పట్టుకున్నప్పుడు ఈ సెక్షన్ ఎంత మాత్రమూ వర్తించదు. అధికార దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడిన కేసుల్లో తప్ప ఇతర ఏ కేసుల్లోనైనా ఎమ్మెల్యే, ఎంపీలు, సీఎం, పీఎంలను కూడా ముందస్తు అనుమతి లేకుండా విచారించవచ్చు. కేవలం రాష్ట్రపతికి, గవర్నర్కు మాత్రమే దీని నుంచి మినహాయింపు ఉంది. ఇక ఇతర కేసుల్లో కేసు నమోదు చేసి ఆ ఎమ్మెల్యేను నిరభ్యంతరంగా పోలీసులు అదుపులోకి తీసుకోవచ్చు. ఒకవేళ ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉంటే మాత్రం స్పీకర్ అనుమతితో ఆయనను అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుంది. కేటీఆర్ అరెస్టు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎలాంటి ప్రభావం చూపిస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.